కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో భారీగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. శాసన మండలి సాక్షిగా ఈ పచ్చి నిజం వెల్లడైంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు 77,58,930 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 2023-24 UDISE డేటా ప్రకారం 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక UDISE డేటాతో పోలిస్తే 9,82,955 మంది విద్యార్థులు తగ్గిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం డేటాతో పోలిస్తే సుమారు 6 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారు. గత 2 విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. తల్లికి వందనం లబ్ధిదారుల్లోనూ భారీ కోత విధించింది కూటమి ప్రభుత్వం. ఏపీలో 77,58,930 మంది విద్యార్థుల్లో 66,05,508 మందికి వర్తించేలా చేశారు. 11,01,422 మంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా నిర్ఘాంతపోయేటువంటి ఒక కఠోరమైనటువంటి వాస్తవం ఇది. భావితరాల విద్యా వ్యవస్థ ఏ విధంగా పతనం అయిపోతుందో ఆందోళన కలిగించేటువంటి ఒక సంఖ్యని ఇవాళ శాసన మండలి సాక్షిగా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సమాధానంగా ఇచ్చినటువంటి అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు, అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పతనమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ అదేవిధంగా ఇంటర్ కాలేజీల్లో కలిపి 77,58,980 మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారన్న అంశాన్ని స్పష్టం చేసింది. ఇది గత 2 సంవత్సరాల కిందట ఏదైతే 2023-24 విద్యా సంవత్సరం డేటా ప్రకారం, అంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ముగింపు కాలం నాటికి ఉన్నటువంటి విద్యా సంవత్సరంతో పోలిస్తే భారీగా వ్యత్యాసం కనిపించడం అనేది ఆందోళన కలిగిస్తోంది. UDISE ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అయితే 2023-24 విద్యా సంవత్సరంలో 87,41,885 మంది 1వ తరగతి ఇంటర్ విద్యార్థులు ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. అదే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తల్లికి వందనానికి, అమ్మఒడి పథకానికి సంబంధించి ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ 84 లక్షల మంది విద్యార్థులతో కంపేర్ చేసుకున్నా, లేదా UDISE ఇచ్చినటువంటి డేటాతో కంపేర్ చేసుకున్నా, UDISE డేటాతో అయితే 9,82,955 మంది విద్యార్థులు తగ్గిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం కూడా మనం పరిశీలిస్తే, పోల్చి చూస్తే సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు, 6 లక్షల నుండి 6.5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత 2 విద్యా సంవత్సరాల్లో మనం చూస్తే, గత ఏడాది అమ్మఒడి పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎగరామం పెట్టింది, ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ అమలు కంటిన్యూస్ స్కీమ్ని, ఏదైతే విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం, డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్ని గత ప్రభుత్వంలో, గత ఏడాది, గత విద్యా సంవత్సరంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎగరామం పెట్టింది. అది చాలా పెద్ద ఎత్తున డ్రాప్ అవుట్స్ని పెంచింది. మరొక వైపు విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సాక్షాత్ కేవలం ప్రభుత్వం వచ్చినట్టు సంవత్సరం తిరగకముందే ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి, విద్యా ప్రమాణాలు పత్రమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇంకొక వైపు ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు చూస్తే ఫీజుల నియంత్రణ పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల విద్యార్థులకు, ఆ పేద తల్లిదండ్రులకు భారంగా మారింది పిల్లలు చదివించడం అనేది. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఖ్య తగ్గిపోయింది అన్న విషయం అయితే ఖచ్చితంగా స్పష్టమవుతుంది. మరొక వైపు తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి డేటాలో కూడా 11 లక్షల మంది విద్యార్థులను అనర్హులుగా ప్రకటించినట్టు మంత్రి లోకేష్ తన సమాధానం ద్వారా స్పష్టం చేశారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా దాదాపుగా 2,70,000 మంది విద్యార్థులకు ఇంకా ఈ ఏడాది చెల్లించాల్సిన తల్లికి వందనాన్ని కూడా చెల్లించలేదు. సో ఫలితంగా ఈ నిజాలు అన్నవి రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది అందరినీ ఆందోళన కలిగిస్తోంది.